రోజు కూడా మీరు చూడండి, కులపిచ్చి ఈరోజు సంఘాల్లో లేదు. చెప్పండి, ఉందా లేదా? మీరు ఎంత వాక్యం చెప్పండి, ఎన్నైనా చెప్పండి, చివరిలో మాట అంటారు. ఏంటి చెప్పనా? మనోడేనా అంటారు. మనోడంటే ఏంటి? అదో జబ్బది. మీరెంత మాట్లాడండి, కులంతో చచ్చిపోయే సంఘాలు లేవు. అందుకే చూడండి, యావే పెద్దమ్మా ఇక్కడ సంఘం ఉండగల అక్కడ వరకు పోతున్నాయి, ఈ సంఘానికి వెళ్ళొచ్చు కదంటే ఈ పెద్ద మంది అంట మా ఊళ్ళు అందరూ అక్కడికే పోతున్నారు. మా ఊళ్ళు పోండి, మీ ఊళ్ళందరికీ ఊళ్ళు ఉంది, అందులో పోతారు పోండి. ఊళ్ళు నడుతున్నాయి. క్యాస్ట్ బెల్ట్ అంటారు దీన్ని. బయట క్యాస్ట్ ఫీలింగ్ చూడండి. కులంతో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, వంశాలతో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎఫ్సి సంఘాలు అలాంటివి వచ్చాయట. సత్యం చెప్పడం మానేసరి తిమోతి, నీకు ఆజ్ఞాపిస్తున్నాను తులిపే వీళ్ళందరినీ అన్నాడట. దులుమాడి వీళ్ళందరినీ, వీళ్ళ సత్యం చెప్పడం మానేశారు. ఇంకా ఏం చేస్తున్నారు? 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం త్వరగా. మన సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని హెచ్చరించుచున్నాను. దీనికి ఇంటర్నల్ కామెంటరీ ఏంటో తెలుసా? ఒక మాట చెప్తాను వినండి. రాజుల కొరకు ప్రార్థన చేయండి, కానీ రాజకీయాల్లోకి మాత్రం అది. ఇక్కడ మాట చెప్తున్నాను, ఎఫ్సి సంఘంలోకి ఏమొచ్చి చెప్పినా రాజకీయాలు కూడా వస్తున్నాయంట. కొన్నిసార్లు మీరు చూడండి, వీళ్ళ సంఘ పెద్దలో తెలియదు, చెప్పండి రాజకీయ పెద్దలో తెలియదు, పార్టీ జెండాలు పెట్టుకుని తిరిగేది వెళ్ళే, ఆదివారం మళ్ళీ ప్రభురాత్రి భోజనం పంచేది వెళ్ళే. నేను అనుకుంటాను ఈ బ్యాచ్ ఎక్కడో చూసినట్టు ఉంటుంది. ఆ బ్యాచ్ ఎవరు చెప్పిన? ఎలక్షన్లో తిరిగిన బ్యాచ్ ఈ మొఖాలే. నేను అడుగుతున్నాను, అసలు మీరు ఎవరయ్యా అని అడిగితే వీళ్ళ ఎలక్షన్ బ్యాచా కార్యకర్తలు? ఈ కార్యకర్తలు అక్కడ కార్యకర్తలు అర్థమవుతుంది, చెప్పండి ఇక్కడ కార్యకర్తలు అర్థమవుతుంది. ఈ కార్యకర్తలు అందరికీ చెప్తున్నాను, కాల్చి పెడతాడు అందరినీ దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, మీరుంటే అటు లేదా ఇటు. ఎఫ్సి సంఘంలో వాటిని ఎంకరేజ్ చేయొద్దన్నాడు తిమోతిని. ఎందుకు? రాజకీయాల కొరకు, అంటే అధికారుల కొరకు ప్రార్థన చేయండి, మంచి పరిపాలన రావాలని ప్రార్థన చేయండి, అధికారులు ఆరోగ్యంగా మంచి పరిపాలన అందించాలని ప్రార్థన చేయండి. కానీ ఆ రాజకీయాల చుట్టూ మాత్రం మీరు తిరగొద్దని హెచ్చరిస్తున్నాను. వాటి జోలికి పోవద్దు. సంఘంలో కూడా రాజకీయాలు ఉంటాయి. ఏంటంటే జేమ్స్ గారు అంటే ఎందుకుండో బేసిక్గా ఉంటాయి. చెప్పనా ఒక మీటింగ్ వెళ్ళాను, నిన్న వచ్చిన జనం ఈరోజు రాలేదు, ఈరోజు వచ్చిన జనం నిన్న రాలేదు. డౌట్ వచ్చి అడిగాను, నిన్న వచ్చిన ఆప్రతమ్ముడు నిన్న వచ్చిన జనం ఈరోజు రాలేదు, ఈరోజు వచ్చిన జనం నిన్న రాలేదు, ఏమైందని అడిగినప్పుడు అదిరిపోయి ఆన్సర్ చెప్పారు. నిన్న వచ్చింది టీడీపీ వాళ్ళు, ఇవాళ వచ్చింది వైసీపీ వాళ్ళు. సంఘమా సంతేది అని అడుగుతున్నా. ఇలాంటివి లేవా సంఘంలో? ఒక ఉదాహరణ చెప్తానండి. రాజకీయ మధ్యకాలంలో మరి ఎలా వచ్చిందో ట్రెడిషన్ నాకు తెలియదు, కానీ లోకల్ లీడర్స్ని మన ఈవెంట్స్కి తీసుకొస్తున్నారు. ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు తీసుకురండి, మంచిదే, గౌరవించడం మంచిదే. స్థానిక నాయకుడు కనుక ఎంతో కొంత వారిని ఆనర్ చేయడం మంచిదే. ఎందుకంటే మత సామరస్యం నెలకొల్పడానికి ఎంతో కొంత వాళ్ళ కీలక పాత్ర పోషిస్తున్నారు కనుక మంచిదే. కానీ వాళ్ళు వస్తున్నప్పుడు అడావడి చేసి వాక్యం ఆపేస్తారు చూసారా, అది మాత్రం తప్పు. వాళ్ళని పిలవండి, వాళ్ళని గౌరవించండి, కానీ ఆయన వచ్చే సమయానికి పాస్టర్ గారు చేతిలోంచి మైక్ తీసుకుంటారు చూసారా, అది తప్పు. ఉదాహరణ చెప్తాను వినండి. ఇలాగ ఒక లోకల్ ఎమ్మెల్యే గారిని పిలిచారు. పాస్టర్ గారు నాలటోడిని ఎవరిని పిలిచారు, ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యం చెబుతుండగా ఈ లోపల మరి ఈయన రాజకీయ పెద్దో సంఘ పెద్దో తెలియని ఆయన అటు ఇటు బ్యాచ్ ఉంటుంది చూసారా, ఆయన వచ్చేసాడు పరిగెట్టుకుని, పాస్టర్ గారు ఆపండి అన్నాడు. ఆపారు పాస్టర్ గారు. ఏంటంటే ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తున్నారు. స్థానిక నియోజకవర్గ ప్రజల చేత ఎంపిక చేయబడిన మన ఏకైక నాయకుడు ఎమ్మెల్యే గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నామని. కానీ ఎమ్మెల్యే గారు మంచివారు కాబట్టి ఆయన కింద ఉండి ఏమన్నాడంటే, తప్పు, ఆయన ఏదో దేవుని ప్రవచనాలు చెప్తున్నాడు, ఆ ప్రవచనాలు చెప్పనివ్వండి, అంతా అయిపోయిన తర్వాత ఎక్కుతానని చెప్పి ఆ పాస్టర్ గారు కూర్చుంటే ఈ సిగ్గులేని పెద్ద మళ్ళీ ఆ మైకు పాస్టర్ గారి చేతికిచ్చి కొనసాగించండి అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆ మైక్ తీసుకుని, మంచి పాస్టర్ కాబట్టి ఇలా అన్నారు. ఏమన్నాడంటే బాధపడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒక అన్యుడికి మన దేవుడి మాట పట్ల ఉన్న భయము గౌరవం మన సంఘ పెద్దలకు లేనందుకు బాధపడుతున్నాను అన్నాడు. నేనుంటే ఏమందని చెప్పినాకనా, అదే సీన్లో ఉంటే ఏమని చెప్పినా, ఒక అన్యుడికి దేవుడి వాక్యం మీద ఉన్న గౌరవం మన సన్నాసి గారికి లేనందుకు బాధపడుతున్నారు అందండి.
అడుగుతున్నా, అరే ఒక ఎమ్మెల్యే గారు దేవుని వాక్యాన్ని గౌరవించి ఆపొద్దని అన్నప్పుడు మీరు 20 ఏళ్ళు 25 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు నుంచి చర్చకొస్తున్నారు, మీకు దేవుని వాక్యం అంటే భయం లేదా? ఉంటే రాజకీయాల్లో ఉండండి, లేదా దేవుళ్ళో ఉండండి, అటు ఇటు ఉండొద్దు. వస్తే వాళ్ళని గౌరవించండి. నీ కూర్చోబెట్టే క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేని పిలువు, నువ్వు కూర్చోబెట్టే దమ్ము లేనప్పుడు నువ్వు పిలవకు. లేదా ముందైనా పిలువు, వెనకైనా పిలువు. మధ్యలో వాక్యం ఆపడానికి ఎమ్మెల్యే అయితే ఎవరికి ఎక్కువ, ఎంపీ అయితే ఎవరికి ఎక్కువ, పిఎం అయితే ఎవరికి ఎక్కువ? నువ్వు దేవుని వాక్యం కన్నా మనసుని హెచ్చించావంటే దేవుడు ఊరుకుంటాడా? ఒక చెబుతున్న వాక్యం చెప్తున్న పాస్టర్గా నువ్వు ఆపేమన్నావంటే నీకు ఎన్ని గుండెలని దేవుడు అడిగితే? అదే చెప్తున్నాడు హెచ్చరిక. అదిగో తిమోతి నీకు మాట చెప్తున్నాను, గమనించు. ఈ రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయి, అధికారుల కొరకు ప్రార్థన చేయి, కానీ ఆ రొంపును మాత్రం లోపలికి రానివ్వకు. మొదటి అధ్యాయం ఏం చెప్పాడు? కథలు చెప్పనవకు. మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు? వంశాలకి పెద్దపీట ఎక్కువ. రెండో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? రాజకీయ రంపుతో జాగ్రత్త, వాళ్ళ లోపలికి రానివ్వకు. మూడోది ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ పెద్దలు స్తంభాలు ఎవరైతే ఉన్నారో ఆ 3వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. స్తంభాలని జాగ్రత్తగా ఉండమని చెప్పు. 3వ అధ్యాయం మొదటి వచనం, ఎవడైనను అధ్యక్ష పద ఆశించిన యెడల అట్టి వాడు దొడ్డ పన్ని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడు ఏకపత్ని పురుషుడును మితానుభావుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడు అతిథి ప్రియుడు బోధింపదగిన వాడయుండి మద్యపానియు మద్యపానము కొట్టువాడు కాక సాత్వికుడు జగడమాడను ధనాపేక్ష లేని వాడే ఉండాలి. ఏం చెప్తున్నాడండి? మొదటి అధ్యాయం ఏం చెప్పాడు? కథలు చెప్పొద్దని చెప్పాడు, వంశాలు చెప్పొద్దని చెప్పాడు. రెండో అధ్యాయంలో రాజకీయాలు వద్దని చెప్పాడు. 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు తెలుసా? ముందు ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎల్డర్స్, అదే పెద్దలు, వాళ్ళు కొంచెం వాక్యం నేర్చుకోమని చెప్పి అన్నాడు. వాక్యం నేర్చుకోరంటే నేర్చుకోరు, మరి ఏం నేర్చుకుంటారు? జగడాలు. అక్కడ ఉంది చూసండి, జగడాలు. మన విలేజ్ కల్చర్లో పెద్దల్ని ఎలా పెడతారు చెప్పనా? చెప్తాను వినండి. ఎలా పెడతారంటే వాక్యం విరిగిన వాడిని, ఆత్మపూరుణ్ణి పెద్దగా పెట్టరు. మరి ఎలాంటి పెడతారు చెప్పనా? ఆడిని పెట్టండి, ఆడి నోరు పెద్దది, పని పనొత్త గొడవ పడతాడు. ఇది ఏమన్నా ఆటో యూనియన్నా? నేను చెప్తున్నా ఆడిని పెట్టడానికి. ఆడిని పెట్ట క్వాలిఫికేషన్ ఏంటి? మితముగా ఉండాలి, కుటుంబాన్ని మంచిగా పరిపాలించాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఇంకా రాస్తున్నాడు, మద్యానికి దూరంగా ఉండాలి, ముఖ్యంగా బోధింపదగిన వాడై ఉండాలి. మద్యానికి దూరంగా ఉండండి అంటున్నాడంటే ఉండరా? కొన్ని ఏరియాల్లో ఉండరు. ఒక ఏరియా క్రిస్మస్కి వెళ్ళాను, వాకింగ్ చెప్పాను, బాగా జరిగింది. ఈ లోపల మరి ఇందాక బొకే ఇచ్చారు సార్, అలాగే బొకే ఇవ్వడానికి వచ్చారు నాకు లాస్ట్లో. అంటే నేను ఏమంటలేదండి, మామూలుగా చెప్తున్నాను. అలా బొకే ఇవ్వడానికి వచ్చినప్పుడు అందులో ఒక పెద్దలకే పెద్ద ఆయన వచ్చి జేమ్స్ బాగా చెప్పో వాక్యం అన్నాడు. ఆ నోరు నాకు వాసన వచ్చిందండి. ఈయన ఎవరని అడిగాను. పెద్ద క్రిస్మస్కి తాగేశాడు. పెద్దే తాగేస్తే అడుగుతున్నాను, నీ సంఘంలో ఉన్న యవనస్తుల్ని నువ్వు సరి చేయగలవా? పెద్ద అంటే చెప్పనా? కొంతమంది పెద్దలు ఉంటారు సంఘంలో. పెద్దలు ఎలా ఉంటారు చెప్పనా? పేరుకే పెద్దలు, కానీ బుద్ధి మాత్రం చెప్పండి చాలా చిన్నగా ఉంటుంది. వీళ్ళ భోజనాల దగ్గర ఉంటారా? నాకు ఇక్కడ ఏం తెలదండి, మామూలుగా చెప్తున్నాను. ఈ భోజనాల దగ్గర ఉన్నప్పుడు ఇలా చేతులు కట్టుకుని ఇలా తిరుగుతారండి సీరియస్గా. ఇలా తిరిగి ఏమంటారంటే, ఆ బకెట్ పక్కకెట్టు, ఈ కూర పక్కకెట్టు, ఇది పక్కకెట్టు. పెద్దలు అని చెప్పుకుని పెరుగు బకెట్లు దాచేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? కూరలు దాచేస్తారు తెలుసా? బిర్యానీ దాచేస్తారు తెలుసా? ఒక గమిల నడుతాను. ఎందుకు దాచేస్తారంటే ఆ లోలు వస్తారు, ఆ లోలు వాళ్ళ కోసం దాచేస్తారు. మిమ్మల్ని పెద్దనన్నదేవుడు పెద్ద అంటే చెప్పనా? మనమైన ఆకలితుండి విశ్వాసులకు భోజనం పెట్టాలి తప్ప ఆ కొడుకులు గట్టి నువ్వు కూరలు దాచేస్తున్నావంటే నేను పెద్దనంటారా? మనం అవసరమైతే మనం ఆకలి తప్పులతో ఉండాలి. మనం తినకపోయినా పర్లేదు, ముందు ప్రజలకు పెట్టండి అనాలి. కూర దాసేసి అవి దాసేసి ఇంకా ఒకటి చెప్పనా, ఈ కోడికి లోపలు ఉంటాయి మాస్ స్లాంగ్ ఉంది, అవన్నీ ఫ్రై చేస్తారు. ఆ మాస్ స్లాంగ్ చెప్పనా, సాల్తీలు అవి కూడా దాచేస్తారు. మిమ్మల్ని ఎవరయ్యా పెద్ద అన్నది అడుగుతున్నాను. పెద్ద అంటే చెప్పనా, మనం ఆకలితో ఉండాలి, గుప్పడి మెతుకులు అలాగ పెట్టాలి. కొన్ని పెళ్ళిళ్ళలో మీరు చూస్తారా, పెద్దలు గొడవలు పెట్టేస్తారు. పెళ్ళిళ్ళలో మీరు చూసారా? పెళ్ళి పెద్దలు నడుతున్నాను. నువ్వే తగ్గించుకోకపోతే ఆ పెళ్ళి ఎలా జరుగుద్ది? గోంగూర పచ్చడి కోసం కూడా పెట్టే పెద్దలు ఉన్నారు తెలుసా?
కూర కోసం కూడా పెట్టే పెద్దలు ఉన్నారు తెలుసా. అరే పెళ్ళిళ్ళలోనే పెద్దలు తినంగా లేకపోతే పెళ్ళే సరిగ్గా జరగకపోతే పెళ్ళి కన్నా గొప్పది సంఘం. సంఘంలో పెద్దలకు ఎన్ని క్వాలిటీస్ ఉండాలి, ఇన్ని ఉండాలి చెప్తున్నాడు. మితముగా ఉండాలి, జగడాలకు దూరంగా ఉండాలి, అందరికీ అతిథి ప్రియుడిగా ఉండాలంటే అందరు నాకు సలాం కొట్టడం కాదు, చెప్పండి, నేను అందరికి గుడ్ మార్నింగ్ చెప్పాలి. అందరు నన్ను గౌరవించడం కాదు, చెప్పండి, నేనే అందరిని గౌరవించాలి. అదే పెద్దరికం అంటే. పెద్దరికం అంటే చెప్పిన విషయం ఏది పెద్దగా జరగకుండా ప్రతి దాన్ని సమానంగా చక్కబెట్టే దాన్నే పెద్దరికం అంటారు. ఆ పెద్దలను అది నేర్చుకోమని చెప్పు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏమన్నా తెలుసా, వాక్యము బోధింపదగిన వాడై ఉండాలి. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారండి, ఏ స్థానికంగా 4-5 సంఘాలు అప్పగిస్తారు కనుక, మీది ప్యారిస్ అనుకుంటా కదా, 4-5 సంఘాలు అప్పగిస్తారు. 4-5 సంఘాలు అప్పగించినప్పుడు ఈ ప్రయాణంలో తిరుగుతున్నప్పుడు బహుశా ఆయనకు అలసట రావచ్చు, ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. ఆ జరిగినప్పుడు ఈ వారానికి నేను రాలేను, జాగ్రత్తగా నడిపించండి అని పెద్దలకు చెప్పినప్పుడు పెద్దలు వేసి ఏం చేయాలి, పాస్టర్ గారు రావట్లేదు కనుక ఇంక శివర ప్రార్థన చేసుకుందాం రండి అనకూడదు, చెప్పండి. ఆయనకి మనిషి, ఆయనకి ఏదో అనారోగ్యం ఉంటుంది కదండి. ఇక ఈ వారానికి పాస్టర్ గారు రావట్లేదు, అందరూ లేచినప్పుడు ఇక చివరి ప్రార్థన చేసుకుని ఆమేన్ అని వెళ్ళిపోకూడదు. ఓ మాట చెప్పాలి, పాస్టర్ గారు రాకపోయినా ఈ వారం వాక్యం నేను చెప్తాను కూర్చోండి అని చెప్పాలి. ఆ క్యాపబిలిటీ పెద్దకు ఉండాలి. పాస్టర్ గారు లేకపోయినా పెద్దలంటే అదే, స్తంభాలంటే అదే, యజమానులంటే అదే. ఎందుకంటే సంఘం బాగుండాలన్నా పెద్దలు బాగుండాలి, కుటుంబం బాగుండాలంటే తల్లిదండ్రులు బాగుండాలి. సంఘానికి తల్లిదండ్రులు అంటే ఎవరో తెలుసా, పెద్దలు. గుర్తుపెట్టుకోండి. మీరేమాత్రం వైఖరి తేడా ఉన్నా దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది చెప్పండి. ఇది చెప్పు తిమోతి, ఎవరికి, పెద్దలకు చెప్పు, ఎబిసి పెద్దలకు చెప్పు. 1 కథలొద్దని చెప్పు, 2 కథలు చెప్పొద్దని చెప్పు, 3 వంశాలు చెప్పొద్దని చెప్పు, 4 చెప్తున్నాడు రాజకీయాలకు పోవద్దని చెప్పు. ఇక్కడ 3వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆ పెద్దల్ని కాస్త వాక్యం నేర్చుకోమని చెప్పు. త్వరగా ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం అవుద్ది. 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతున్నది. కడవరి దినాల్లో ఎలా అయిపోతారట, వాక్యం వినరంట, దేని మీద నమ్మకుంచారు, ఆత్మలు దయ్యాల బోధయందు. చెప్పండి, ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది ఏంటి చెప్పనా, సత్యం వినడం మానేశారు, ఇలాంటి పెద్ద పెద్ద ఏదికలు వేసుకుంటున్నారు. ఎవరిని పిలుస్తున్నారు చెప్పనా, జనాల్లోంచి దయ్యాలను పిలుస్తున్నారు. రా కుమారి, ఎరసుని వేసుకుని వచ్చే కదా, రా ఏదిక మీద రా అన్నాడట. ఈ వాలంటీర్లు తీసుకొచ్చేస్తారు ఎరసుని వేసుకున్న ఆవిడ్ని. ఆ తీసుకొచ్చినప్పుడు ఇలా ఊగుతుంది, మీరు చూసారు లేదు వీడియోలో, ఇలా ఊగుతున్నప్పుడు ఇలా ఊగుతుంటే పాస్టర్ గారు అడుగుతారు, అదే ఆయన దయ్యాల పాస్టర్ గారు. ఆ దయ్యాల పాస్టర్ గారు అడుగుతున్నారు ఏమనంటే, ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. ఆవిడ అంటుంది, అక్కడి నుండి వచ్చాను అంతే. అదే ఎలా వచ్చావు, అలాగే వచ్చాను అంతే. పో నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను పో అన్నాడు. ఆవిడ ఏమందో చెప్తున్నా, ఇలాంటివి చాలా చూసాం అంతే. మీరు వీడియో చూడండి కావాలంటే నడుతున్నాను. దయ్యాలు సత్యం చెప్పు 3-4 గంటలు ఏదిక మీద నిలబడి ఆ దయ్యాన్ని పిలిచి ఈ దయ్యాన్ని పిలిచి వాళ్ళని పిలిచి నడుతున్నాను. నాటకాలు ఇవన్నీ నన్ను అడిగితేనే మళ్ళీ చెప్తున్నాను. 2 కరెంటు వైర్లు పెడితే మొత్తం దయ్యం అంతా పోద్ది. దయ్యం పట్టిందా, యాక్టింగ్ చేస్తుందా, మానసిక రుగ్మత అని అడుగుతున్నాను. సైకలాజికల్ డిస్టర్బెన్సా, దయ్యం పట్టింది, ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి వచ్చా అంటే నడుతాను. పిచ్చి పనులు అంటారు ఇవన్నీ. సత్యం చెప్పకుండా దయ్యాలు పిలిచి రా రా అంటే వచ్చిందట, పో అన్నాడట, పోనందట, పో అన్నాడట, ఇక పోవట్లేదని గెంటేయాడట. వచ్చిందని అడిగాడు, నీ పేరేటని అడిగితే పెద్ద గొడవ అయిపోయింది రచ్చ. మీరు చూసారా, ఏంటి నీ పేరని అడిగితే ఆ మనిషి ఏమందో తెలుసా, దొరకమ్మ అంతే. గొడవ, ఇదిగో మా దేవతనే దెయ్యం అన్నారని పెద్ద గొడవ అయిపోయింది. అడుగుతున్నాను, కనీసం సత్యం చెప్పండి అంటే దెయ్యాలు. కడవర దినాల్లో ఇవి ఎక్కువైపోతాయి. ఇవే కడవర దినాలకే కడవర దినాలు ఇవి ఎక్కువైపోయాయి. ఇప్పుడు సత్యం మానేశారు. ఇలాంటి ప్యాగన్ ప్రాక్టీసెస్ అని నమ్ముతున్నారు, అన్యుల పద్ధతులన్నీ నమ్ముతున్నారు. ఈ నమ్మి చివరికి అనవసరమైన విషయాలకి దారితీస్తున్నారు. ఒకరిని పిలిచారు, ఇలా అన్నాడు, లే సునీల్ లే అన్నాడు. ఆ సునీల్ లేచాడు, సన్నంగా ఉన్నాడు. ఆడు ఆ లేచినోడిని అడిగారు, నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కదా అన్నాడు. అవునండి అన్నాడు. ఆడు నజరేయుడైన యేసు నామమున నీ రాళ్ళు ఇప్పటికిప్పుడే రాలిపోవును గాక అన్నాడట. ఆడంటాడు, రాలిపోయినట్టే ఉన్నాయండి అన్నాడు. ఎలా రాలిపోతాయి నడుతున్నాడు, బయట కట్టుకున్న రాళ్ళ రాలిపోవడానికి, కిడ్నీలు ఉన్న రాళ్ళు నడుతున్నాం. ఇలాంటివి బయట ఆడించేస్తున్నారు. మీరు చూసారా, నేను కొన్ని పేర్లు చెప్పకూడదు ఎందుకంటే ఈ మధ్య వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు.
అందుకు చెప్పలేకపోతున్నాను. నేను అడుగుతున్నాను, ఇవన్నీ మీరు గమనించండి. ఇవి వద్దు, సత్యం చెప్పాలి. కథలు చెప్పకూడదు, సత్యం చెప్పాలి. వంశాలు చెప్పకూడదు, సత్యం చెప్పాలి. క్యాస్ట్ ఫీలింగ్స్ రాకూడదు, సత్యం చెప్పాలి. రాజకీయాలు దూరంగా ఉండాలి, సత్యం చెప్పాలి. పెద్దలు బాగుండాలి, సత్యం మీద నిలబడాలి. కడవరి దినాల్లో ఇలాంటి దయ్యాల బోధలు పక్కకు దూసి ఆత్మయందు తీవ్రత కలిగిన వారు ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మానేసి దైవభక్తి విషయంలో సాధకం చేయాలి. ఏం చేయాలట? దైవభక్తి విషయంలో ప్రాక్టీస్, ఇంకా ఎక్సర్సైజ్ అన్నారు దాన్ని. ప్రాక్టీస్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఇంత పొట్ట ఉంది అనుకోండి, నాకు ఇంత పొట్ట ఉంది. అద్దం ముందుకు వెళ్ళి నిలబడినప్పుడే నా పొట్టే ఎక్కువైనవుతుంది అనుకోండి అద్దంలో. అప్పుడు నేను పొట్ట తగ్గించుకోవాలి. ఎలా తగ్గిస్తాను? అద్దం ముందు నిలబడి తగ్గిపో అంటే తగ్గిపోద్దా? తినడం తగ్గించాలి. నెక్స్ట్ రన్నింగ్ మొదలెట్టాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఆ స్టమక్ వామప్స్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. నా మొత్తం కొవ్వంతా తగ్గి నా కండరం బయటకు వచ్చేలాగా దానికి సంబంధించిన టిప్స్ నేను పాటిస్తే కానీ నా ఫిట్నెస్ కోరుకున్నట్టు రాదు. నా స్టమక్ అంతా పోయి నా ఫిట్నెస్ రావాలి అంటే డైలీ బస్కీలు కొట్టాలి, స్టమక్ ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తేనే అప్పుడు నా ఫిట్నెస్ నాకు ఉంటుంది. ఒక బాడీ షేప్ అవుట్ కాకుండా సరిగ్గా రావాలంటే ఎంత ఎక్సర్సైజ్ చేయాలంటే మరి భక్తికి కూడా ఏముందట? ఎక్సర్సైజ్ అన్నాడు. ఏం ఎక్సర్సైజ్? ప్రేయర్. 2 నిమిషాలు ప్రేయర్ చేయలేకపోతున్నావు, అరగంట ప్రేయర్ చేసేంత ప్రాక్టీస్ నువ్వు చేయాలి. ఒక అధ్యాయం తినంగా చదవలేకపోతున్నావు, 5 అధ్యాయాలు కంటిన్యూ చదివేంత ప్రాక్టీస్ చేయాలి. ఒక రోజుకి ఒక పుస్తకాన్ని 1 రోజులో అవగొట్టేంత ప్రాక్టీస్ చేయాలి. దీన్నే ఎక్సర్సైజ్ అంటారు. ఒక రోజుకి నిమిషం ప్రార్థన చేయలేవు, కానీ అరగంట చేసి గంటలు చేసే స్థాయికి ఎదగాలి. దీని ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ ఎలా వస్తుందంటే ముచ్చట్లు మానేయాలి. ఏ ముచ్చట్లు మానేయాలి? సంఘానికి వచ్చినప్పుడు పనికిమాల ముచ్చట్లు మానేసి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ముచ్చట్లు మానేసి, ఈ రీల్స్ చెదారం అంతా పక్కన తోసేసి మీరు చెయ్యాల్సింది చెప్పిన సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదవాలి, ప్రేయర్ చేసుకోవాలి. ఈ 2 ఎప్పుడైతే చేస్తారో ఆత్మీయంగా ఎదుగుతారు. ముచ్చట్లు మానేయాలి. ముసలిదానికి పనే ఉంది, ముచ్చట్లు ఎడతాది. మీరు ముసలోళ్ళు కాదుగా, ముసళ్ళు ఎడతాది చూసారా? దారిని పోయే వాళ్ళందరూ పిలుస్తుంది, ఒరే ఇలా రారా చిన్నోడా అని. ఆ వచ్చినోడు చెప్తుంది, మొదలెడుతుంది ఈ మొత్తం ఈ సెట్ట. ఏమనంటే చిన్నోడికి ఎంత ఇచ్చాను, పెద్దోడికి ఎంత ఇచ్చాను, మనవడికి ఎంత ఇచ్చాను, మనవరాలకి ఎంత ఇచ్చాను, ఆడికి ఎంత ఇచ్చాను, ఇడికి ఎంత ఇచ్చాను, అందరికి అన్ని ఇచ్చిన తర్వాత నీకేమి ఇచ్చారు పెద్దవాడిని చెప్పిచ్చారు. దీనికి చెప్ప అందరికి అన్ని ఇచ్చాక చెప్పించి బయట కూర్చోబెట్టారు అరిగి మీద. ఆ బాధ పోయేవాడు అందరికీ చెప్తుంది, ఆడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, ఇడికి. మరి నీకేమి ఇచ్చాను? నీ బతుకట్టుకుని అందరికి అన్ని ఇచ్చాను, దేవుడికి ₹1 ఇచ్చావా? అందుకే చెప్పించారు, నీ గుర్తుపెట్టుకో. ఇవన్నీ ముచ్చట్లు. కొంతమంది ముసలాం ముచ్చట్లు ఉంటారు, వీళ్ళకి చింత చచ్చినా కానీ చెప్పండి, వాళ్ళకి ఇంకా రొమాంటిక్ ఫీలింగ్స్ పోవాలి. వీళ్ళు ఏమంటారు చెప్పిన, ఇలా రావే మనవరాలా, నీకు విషయం చెప్పిన, నీ వయసులో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదా? తెలుసు మాకు ఎలా ఉన్నావు చెప్పారు కథలుగా చెప్తుంది. ఆ మనవల్ని పిలిచి, కొంతమందికి బుద్ధి జ్ఞానం ఉండదండి, ఏం చెప్పాలి తెలియదు వాళ్ళకి. ఆ పిలిచి మనవల్ని ఏం చెప్తారు చెప్పిన, అరే వెళ్ళరా మీకు మీ తాతయ్య పేరు పెట్టాం, మీ తాతయ్యకి వయసులో ఉన్నప్పుడు ఎంతమందో తెలుసా? ఎంతమంది? 5. 5లో ఒకరు, 5లో ఒకరు, ఇలాంటివే చెప్పాడికి. మా తాత పేరెట్టి మా తాతకి 5 అంటే మినిమం మనకి అనుకున్నాడు అనుకోండి, నిన్నాడు తీసుకుని లోపలే వేస్తారు ఏమనుకుంటున్నావు. నేను అడుగుతున్నాను, ఇలాంటి చెబుతారు ముచ్చట్లు చూసారు, పానీకి వాళ్ళ ముచ్చట్లు, అనవసరమైన ముచ్చట్లు. ఏంటి ఇలా తింటున్నారేంటి? మీ వయసులో ఉన్నప్పుడు మేము ఎన్ని తినేవాళ్ళు చెప్పినా 2 కాంచాలు తినేవారు. నీ వయసులో నువ్వు తిన్నావంటే మీరు పని చేసేవారు, తినేవారు. మీరు తిండికి తగ్గ పని, పనికి తగ్గ తిండి. ఇప్పుడు పని లేదు చెప్పండి, తిండే. అందుకే వయసులో ఉన్న కుర్రలకి ఎంత ట్యాంకులు వేసి తిరుగుతున్నారు చూసారా? పని తక్కువ, తిండి ఎక్కువ. ఈ కుర్రగాళ్ళకి సిగ్గెత్తలేదు నాకు తెలియదు కానీ అంకుల్లా కనబడతారు కొంతమంది. అలా చూస్తుంటే నేను అడుగుతున్నాను, అందుకే అడుగుతున్నాడు. ఏం చెప్తా వాళ్ళకి, ఏం ఎంకరేజ్ చేస్తాడు? పని పాటలేదు. ఇప్పుడు 2 కంచాలు తినమంటాడు, దేనికైనా పనికొస్తాడు? పని చేయగలడాడు? ఆడు ఏదైనా పని చేసి ₹1 సంపాదించగలడా? ఏం చెప్పాలి తెలియదు. వీటిని ముచ్చట్లు, అనవసరమైన ముచ్చట్లు, ఇలా టైం వేస్ట్ ముచ్చట్లు పెట్టకు. తిమోతి నువ్వేం చేస్తావు చెప్పినా, నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టు. నిన్ను చూసి కొంతమంది నేర్చుకోవాలి. ఎక్సర్సైజ్. భక్తి కూడా ఒక ఎక్సర్సైజ్. ముందు నాకు బైబిల్ చదవాలనిపించదు, కానీ రోజు చదవగా ఇంకా చదవకుండా నాకు ఉండాలనిపించదు. గుర్తుపెట్టుకో, చదవాలి. కొత్తలో ప్రార్థన చేయాలనిపిస్తుంది, కానీ రోజు చేసుకోగా అలవాటు అవుద్ది. దీన్ని సాధకం చేయాలి. ఇది చెప్పి ఎఫ్సీ సంఘంలో ఈ సోమరోలు టైంపాస్గా లెక్కవైపోయారని చెప్పు అన్నాడు. ఎన్ని చెప్పుకొస్తున్నాడండి? కథలు చెప్పొద్దు, వంశాల గురించి మాట్లాడొద్దు, రాజకీయాలొద్దు,
పెద్దలను జాగ్రత్తగా ఉండమను, దయ్యాల బోధకు దూరంగా ఉండి ఆత్మ తీవ్రత కలిగారా ఎలా ఉండాలో నేర్పించు, ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండు. ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తున్నాడు? వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు. అన్నదమ్ములని యవ్వనులను తల్లులని వృద్ధ స్త్రీలను పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించు. ఏం చెప్తున్నాడండి? ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. సంఘంలో వావి వరుసలు బాగుండాలంట. పెద్దదైతే అమ్మ, కొంచెం చిన్నదైతే అక్క, ఇంకా చిన్నదైతే చెల్లి, పెద్దోడైతే తండ్రి సమానుడు, కొంచెం చిన్నోడైతే అన్న, ఇంకా చిన్నోడైతే తమ్ముడు. ఈ పిలుపు కాకుండా బావ, బామ్మర్ది, మరదలో ఇలాంటి ఎక్సెట్రా సంఘంలోకి వచ్చారో నాళ్ళు ఎర్రగొట్టేస్తున్నాడు దేవుడు. ఏమనుకున్నారు? నిక్నేములతో పిలుచుకుంటారు సంఘంలో. ఎవరే కాకి చెప్పండి, అడివి పేర్లు గుర్తురాట్లేదు చెప్పండి. నిక్నేములు. ఇది సంఘం, ఇది సంత కాదు మీ ఎటకారాలకి. ఇది సంఘం. మీరు ఏమైనా పిలుచుకోవాలంటే బయటికి పోయి పిలుచుకోండి. కానీ సంఘంలో ఇలాంటి పిలుపులు పిలిస్తే దేవుడు తాట తీస్తాడు. ఇది సత్యానికి స్తంభం, సరసాలకు కాదు. సంఘం సత్యానికి స్తంభంగా ఉంది. ఇలాంటి విషయాల్లో పిలుపులు బాగుండాలి, మర్యాద బాగుండాలి. పులిపేటి మీద పాస్ట్ గారు నిలబడి వాక్యం చెప్తుంటే కొంతమంది యవనస్తులు వెనకాల కూర్చుని టిక్కు మెసేజ్లు పెట్టుకుంటారు తెలుసా? పులిపేటి మీద వాక్యం పాస్ట్ గారు సీరియస్గా అయిన వాక్యం చెప్తుంటే అక్కడ నుండి ఎటకారాలు ఆడుకుంటారు. అడుగుతున్నాను, వీళ్ళని ఏమనాలి? పద్ధతి లేదు, పిలుపులు బాగోలేదు, వావి వరుసలు మర్చిపోయారు. ఇలాంటి వారిని దేవుడు సంఘంలో ఉండనివ్వడానికి ఇష్టపడతాడా? అందుకే చెప్తున్నాడు 5వ అధ్యాయంలో వావి వరుసలు బాగుంది. ఇన్ని చెప్తున్నాడుగా. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయండి? వంశాలు చెప్పుకుంటున్నారు, కథలు చెప్పుకుంటున్నారు, రాజకీయాలు తీసుకొస్తున్నారు, పెద్దలు బాగలేదు, ముసలమ్మ ముచ్చట్లు, ఇప్పుడు వావి వరుసలు మర్చిపోయారు. ఇన్ని జరుగుతుంటే మరి అక్కడున్న ఆ సంఘ నాయకులు వారిని ఏమంటలేదంటే ఏమనలేదట. ఇన్ని జరుగుతున్నాయని కనీసం వాళ్ళకి తెలుసంటే తెలుసట. మరి తెలిసినా ఎందుకంటలేదట? ఎందుకంటారంటే 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్నారు కనుక ఏమంటలేదంట. అర్థమైందో లేదో? ఇవన్నీ వాళ్ళకి తెలుసట. తెలిసినా వీళ్ళు ఎందుకు ఖండించట్లేదు? ఎందుకంటే దైవభక్తి అంటే ప్రజలు వస్తే చాలు, వాళ్ళు వచ్చి ఎంతో కొంత వేస్తే చాలు, ఆ వేసిన దాంట్లో ఎంతో కొంత లాభం వస్తే చాలు. ఇప్పుడు ఈ భక్తిలో మనకు లాభం వస్తుంది. ఇప్పుడు వీళ్ళని ఎలా గద్దిస్తారు? రేపు పొద్దున్న రావడం మానేస్తారు. వీళ్ళు రావడం మానేస్తే భక్తిలో మనకి ఏం పోతాయి? లాభాలు పోతాయి. కాబట్టి దైవభక్తి లాభం అనుకుంటున్నారు కనుక రండి, వినండి, పొండి. మేము మిమ్మల్ని ఏమను, మీరు మమ్మల్ని ఇలాగ అయిపోయారంట. అందుకే మీరు చూడండి, గద్దించిన సంఘాల్లో జనాలు ఉంటున్నారా? యావే పెద్దమ్మ సంఘం అనేసి అక్కడ పోయేవే పెద్దమ్మని అడిగితే ఈ పెద్దమ్మ అందంట అత్తమాల ఏళ్ళు నా వైపుకి ఎత్తుతున్నాడు మానేసాను అంటారు. ఇంక నీకు ఏలు ఎత్తకూడదు, నీకు ఏలు ఎత్తకూడదు, కళ్ళు ఎర్ర చేయకూడదు. నువ్వెన్ని పెంట పనులు చేసి వచ్చినా కానీ నీ పిండి పిసుకు తొట్టియు, నీ బుడ్లో నూనెయు దేవుడిని దీవెత్తాడు. నీ పిండి పిసుకు నీ పిండిలో వేసి కొట్టేస్తాడు ఏమనుకుంటున్నావు? నువ్వేం చేసినా గద్దిస్తాడు. సత్యం ఎరిగిన వాడు గద్దిస్తాడు. ఆ రోజు వాళ్ళు మానేశారట. ఎందుకు? గద్దిస్తే ప్రజలు మానేస్తారు, రావడం మానేస్తారు. సత్యం చెప్పాక ఏదో కథ చెప్తే పిట్టకథ చెప్పి పంపించేద్దాం డిసైడ్ అయిపోయారట. వాళ్ళు వావి వరుసలు మర్చిపోయినా పర్లేదు, రాజకీయాల్లోకి పోయినా పర్లేదు, ఎన్నైనా పర్లేదు, వాళ్ళ సంఘానికి అలాగ వచ్చి ఎంతో కానీ దేశపోతే చాలు అనుకుని నాయకులు డిసైడ్ అయిపోయారంట. స్టోట్పురంలో కథ ఉండేది ఎప్పుడుదో. ఆ స్టోట్పురం విజయవాడ దగ్గర ఉందిగా, ఇప్పుడు సువార్తపురం అయింది. స్టోట్పురంలోనట అక్కడ ఒక పాస్టర్ గారు ఉంటే ఆ పాస్టర్ గారిని ప్రేయర్ చేయమని అడిగాడట. సీనియర్ దొంగ అన్నాడట. పాస్టర్ గారు దొంగతనానికి వెళ్తున్నాను, కొంచెం జాక్పాట్ తగిలేలా ప్రార్థన చేయండి అన్నాడు. జాక్పాట్ తగిలేలా ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు చెయ్యేసి అన్నాడట. దేవా పరలోకమందున మా తండ్రి, కుమారుడికి జాక్పాట్ తగిలేలా చూడు దేవా, నీ రెక్కల చాటుని వీడిని కాపాడు అని ప్రార్థన చేసి వెళ్ళే ముందు అన్నాడట. జాక్పాట్ తగిలాక 10వ మర్చిపోకే అన్నాడంట. అడుగుతున్నాను, ఎపిసి సంఘం అలాగే అయిపోయిందంట. అంటే వాళ్ళు వస్తే చాలు, ఎంతో కందిస్తే చాలు. ఇదే వాతావరణం ఒకప్పుడు ఎక్కడుండేది చెప్పండి, మీకు లెసన్ అర్థమైతే. ఇదే వాతావరణం ఎక్కడుండేది చెప్పనా? అర్తిమీదేవి గుడిలో ఉండేది. ఇప్పుడు అర్తిమీదేవి గుడిలాగే ఏమైపోయింది చెప్పండి? అక్కడ రాజకీయాలు ఉన్నాయి, ఇక్కడ రాజకీయాలు ఉన్నాయి. అక్కడ వంశాల పిచ్చుంది, ఇక్కడ వంశాల పిచ్చుంది.
అక్కడ కుళ్ళిపోయిన కాలయాపన చేస్తారు ముసలమ్మ ముచ్చట్లో, ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లు పెడతారు. అక్కడ వావి వరుసలు మర్చిపోతారు, ఇక్కడ వావి వరుసలు మర్చిపోతున్నారు. అక్కడ ఎలాగుందో ఇక్కడ అలాగుంది. అక్కడ కమిటీ మెంబర్స్ ఎవరైతే లాభాలు ఉంటే చాలనుకున్నారు, ఇక్కడ నాయకులు కూడా ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమైపోయినా వీళ్ళందరూ తాట తీయడానికి నేను పంపిస్తున్నాను తిమోతి అన్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు. ఒక యవనస్తుడికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు, వీళ్ళందరినీ నువ్వు సరిచేయి, వీళ్ళకి భక్తి అంటే మర్చిపోయారు. అసలు భక్తి అంటే ఏంటి? అర్తిమీదేవి గుళ్ళో భక్తి అంటే తెలుసా? మాకు పిల్లల్ని ఇస్తావా, నీకు ఎంతో కొంత ఇస్తావా, అది వాళ్ళ భక్తి. మా ఎకరాలు పండేలాగా చూస్తావా, మా ఎకరం పండితే నీకు బస్తా ఇస్తాం, అది వాళ్ళ భక్తి. మాకు ఆరోగ్యాలు ఇవ్వు, నీకు ఇలా ఇస్తాం, మాకు అది చేయి ఇది చేయి, అది భక్తి. అక్కడ సేమ్ ప్యాటర్న్ ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి? యేసుప్రభుని అర్తిమీదేవి ప్లేసులు ఎవరినటో తెలుసా? సిలువ వేయబడి తిరిగి లేచిన నజరుడైన యేసుని దేవుణ్ణి పెట్టి అర్తిమీదేవుడిని అడిగిన గొంతమ్మ కోరికలన్నీ ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు చెప్పండి? అక్కడ పిల్లల్ని అర్తిమీదేవుని అడిగారు, ఇక్కడికి వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు, నువ్వు పిల్లల్ని ఇస్తే వస్తాం, లేకపోతే ఇంకో దిక్కునికి పోతాం. యేసుప్రభుని వాళ్ళు నమ్ముతున్నారట లాభాల కొరకు. అంటే అక్కడ వ్యాపారాలు అభివృద్ధి పొందుతాయని అక్కడ గుడికి వెళ్తారు. ఇక్కడ యేసుప్రభు గుడికి కూడా ఎందుకు వస్తున్నారంటే ఏదో ఒకటి కలిసి వస్తుందని వస్తున్నారు. అలా రావచ్చా చర్చ్కి? బాప్టిజం ఎందుకు తీసుకున్నారంటే పెళ్లి చేయనన్నారని తీసుకున్నారట. నడుతున్నాను, పోతారు మీ ఇద్దరు నరకాన్ని, గుర్తుపెట్టుకోండి. నడుతున్నాను. ఇవేం పద్ధతులు? బయట మూఢనమ్మకాలని తిప్పి సంఘంలోకి తీసుకొచ్చారా లేదా? యేసుప్రభుని అలా చూస్తున్నారా లేదా? ఒక ఏరియాలో మీరు చూడండి, పాస్టర్ గారితో పెద్దవాడు అంటుంది, రేపు 11:30కి వచ్చండి పాస్టర్ గారు మా ఇంట్లోకి కార్యక్రమానికి అంది. అది కదమ్మా, కొంచెం ట్రాఫిక్ జామ్ అది అవుద్ది, ఓ 10 నిమిషాలు అటు ఇటు లేట్ అవుతుంది. ఈ జిందకి 11:30కి వచ్చండి అంత. ఏ అమ్మ అని అడిగితే సిగ్గు లేకుండా అందే, బేపనైన ముహూర్తం 11:30కి పెట్టాడు అందంట. పిలవడానికి ఆవిడకి సిగ్గు లేదు. నెక్స్ట్ నన్ను అడగండి. నడుతున్నాను, దైవజనుడితో ప్రార్థన చేసి బయటికి పోయి ముహూర్తాలు ఇచ్చుకునే బ్యాచ్ లేరు. 2 పడవలు మీద నడుస్తారు. తిమోతి కదా చెప్తున్నాడు, వీళ్ళు ఇలా తయారైపోవడానికి కారణం వీళ్ళ అర్తిమీదేవి గుడినొల్ల చేత తప్ప ఆ పద్ధతులు మాత్రం చెప్పండి వదలలేదు. ఆ పద్ధతులను ఇంకా ఈ నాయకులు కొనసాగిస్తున్నారు. అందుకే ఏం చేస్తావంటే దైవభక్తి అంటే వీటేలకు నేర్పించు. దైవభక్తి లాభం అనుకుంటున్నారు. వచ్చేవాళ్ళు కూడా యేసుప్రభు వాళ్ళు ఏదో లాభం దొరుకుతుంది అనుకుంటున్నారు. ఈ నడిపించే వాళ్ళు కూడా ఈ భక్తిలో ఏదో ఒక లాభం దొరుకుతుంటే వాళ్ళకి లాభాలు కావాలి, నడిపించే వాళ్ళకి లాభాలు కావాలి. లాభాలు ఎత్తుకుంటున్నారు. భక్తులు అది కాదు లాభం అంటే. కింద చెప్తున్నారు చూడండి, లాభం అంటే ఏంటో తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. సంతుష్టి సహితం అంటే భక్తిలో ఏముండాలి చెప్పండి? తృప్తి ఉండాలి. భక్తి అంటే ఏంటి? మాకు అది ఇస్తావా ఇది ఇస్తావా కాదు, ఆల్రెడీ మాకు ఇచ్చావు, ఇది కూడా లేనోళ్ళు ఉన్నారు ప్రభు అని ఎప్పుడైతే అనుకుంటావో అది భక్తి. మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. పెంకిటింట్లో ఉన్నవాడు ఏమని ప్రార్థన చేస్తాడు చెప్పనా? మేడ ఎప్పుడేస్తావు ప్రభా, మేడ ఎప్పుడేస్తావు ప్రభా. నీకు తృప్తి అంటే చెప్పనా? బయటికి వెళ్ళి చూడు, ఆ ఇల్లు లేనోళ్ళు కూడా ఉన్నారు, అప్పుడు నీకు అర్థమవుతుంది. బయటికి వెళ్ళి చూడు అంటే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత బిల్డింగ్ ఇస్తావు కదా, దేవా నాకు ఈ ఇల్లు అయినా ఉంది, కానీ ఈ ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా, నా ఇంటిని బట్టి నేను స్తుతిస్తానని ఎప్పుడైతే నువ్వు అంటావో ఈ దేవుడు నీకు అర్థమైనట్టు లెక్క. ఈ బిల్డింగ్ మీద బిల్డింగ్ ఎప్పుడు వేస్తాను ప్రభా అని ఈ ప్రార్థన చేయకు. ఈ బిల్డింగ్ కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభా అని ప్రార్థన చేయి. నువ్వు బయటికి వెళ్ళి చూడు, రోడ్డు మీద నువ్వు సిటీస్లో చూస్తున్నావు లేదో, ఇలా వర్షం వస్తే ఇలాంటి బరకామోడి కప్పుకొని చిన్న పిల్లల్ని వేసుకుని డ్రైనేజ్ పక్కన నిద్రపోతున్నారు కొన్ని కుటుంబాలు. మీరు చూసారా? నీకు అలాంటి పరిస్థితి ఇచ్చాడా దేవుడు? నీకు భక్తి అంటే ఏమర్థమైంది? నాకు ఇంకా ఇస్తావు, ఇంకా నీకు ఇచ్చాడు, నీకు చూడడం బయటికి వెళ్ళి చూడు, అవి కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఆ ఏజెన్సీకి వెళ్ళి ఇప్పటికీ కరెంట్ అంటే తెలియదు వాళ్ళకి, దీపాల కింద బతికేస్తున్నారు. వెళ్ళి చూడు, నేను దీపాల కింద ఉంచాడా? నీకు రంగు లైట్లు, బ్లడ్ లైట్లు, బాత్రూమ్ లైట్ వేరు, బయట లైట్ వేరు, అద్దం దగ్గర లైట్ వేరు, నీకు ఎన్ని హంగామాలు ఉన్నాయి. నీకు కరెంట్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. బయటికి వెళ్ళి చూడు, పాసన్నం పరమన్నంలా తినే వాళ్ళు ఉన్నారు. నీకు పాసన్నమా? ఉదయం వండుకున్నది మధ్యాహ్నం తినో, మధ్యాహ్నం వండుకున్నది సాయంత్రం తినో, రాత్రి కూర ఉదయం తినో. ఇంత లగ్జరీగా దేవుడు నేను పోషిస్తుంటే నాకు ఇంకా ఏమిస్తావు ప్రభు అంటే ఈ యేసు ప్రభు నీకు అర్థమయ్యాడా? బయటికి వెళ్ళి చూడు, ఇంకా ఆ రైల్వే స్టేషన్లో పాసిపోయిన అన్నం పాకెట్లు అలా పడేస్తుంటే అశుద్ధం పక్కన
కూర్చొని ఆ వృద్ధుడు మీరు చూసారు లేదో మిగిలిపోయిన అన్నాన్ని అశుద్ధం పక్కన కూర్చొని కలుపుకొని తింటున్నాడు. నీకు అలాంటి బతికిచ్చాడు నీకు నీ పిల్లలకి. ఏమిస్తావు ప్రభు అంటే నీకు ఇచ్చాడు, నీ కళ్ళకి చూడడం రావట్లేదు. మన యేసుప్రభు దగ్గరికి 3 వారాల నుంచి అడుగుతున్నాను, ప్రభా నాకు ఇస్తావేవంటే నీ తలకాయ నీకు అర్థం అవ్వట్లేదు. యేసుప్రభుని ఎంత చీప్గా చూస్తున్నారు చెప్పనా. మనల్ని అర్థం చేసుకోవడం మానేసామైంది. అర్థం చేసుకోవడం మానే డిమాండ్స్ ఎక్కువైపోయినాయి. ఒక ఆవిడ తన భర్తకి ఆవిడకి గొడవ అయింది. ఆ గొడవలు ఎలా అంటుంది, ఆ రోజు ఏదో పప్పు వండిందంట. ఆ పప్పు అంటే అక్కడ ఎట్టింది, అడిగింది కుదురుంగుండగా ఎలా ఉందండి పప్పు అని. నీ మొహనం ఉంది పప్పు అన్నాడు. ఏమైందంటే బాగాలేదు, ఎప్పుడు ఇలాగ తగలెట్టు నీ పప్పు నువ్వు అన్నాడు. పక్క పోయి వచ్చింది. సరే తర్వాత బాగుంటుంది అనాలి కదా. పక్క వచ్చి ఈ గోడారికి వచ్చి అందంట, చెప్పాలి కదా అందంట. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఇప్పుడు పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందని ఏమని చెప్పాలట? చెప్పాలి కదా. పప్పులు ఉప్పు తక్కువైపోయిందని ఎవరు చెప్పాలట? యేసుప్రభు చెప్పాలి కదా అందంట. ఇప్పుడు యేసుప్రభు వారు ముల్లోకాలు వదిలేసి ఇప్పుడు పప్పులు ఉప్పు కలపడం రావాలి ఎక్కడి నుంచి? నీ బొంద నీకు అర్థమయ్యాడు యేసుప్రభు అని అడుగుతున్నాను. నీ పప్పు గొడవ, నీ తలనొప్పి గొడవ, నీ కడుపు నొప్పులు గొడవలు అసలు నీకు అర్థమయ్యాడా? నీకు దేవుడు ఏమేమి ఇచ్చాడు నీకు చూడగలుగుతున్నావా? బయటికి వెళ్ళి చూడండి, లక్షల రూపాయలు ఉన్నాయి, లక్షల రూపాయలు లగ్జరీ హౌసెస్ ఉన్నాయి, లగ్జరీ బ్రాండెడ్ కార్స్ ఉన్నాయి. కానీ గమనించండి, వాళ్ళ గుప్పడి మెతుకులు తినడానికి వాళ్ళకి ఆరోగ్యాలు లేవు. డబ్బు ఉంది కానీ వాళ్ళు ఫుడ్ తినలేరు. మీరు బయటికి వెళ్ళి చూడండి. వాళ్ళకి సెంట్రల్ ఏసీలు ఉంటాయి, వాళ్ళకి రాత్రి నిద్ర పడదు. మీరు చూడండి. మనకి ఏసీలు లేవు, ఏమీ లేవు, లక్షలు లేవు. రోజుకి 500, 150, 200, 300 తెచ్చుకుంటాం. నచ్చిన కూర కొనుక్కుని తెచ్చుకుంటాం. భార్యతో నచ్చినట్టు వండించుకుంటాం. చక్కగా కడుపు నిండా తింటాం. రాళ్ళు తింటా అరిగిపోతుంది. అండ్ రాళ్ళు తినమనండి, తెల్లారితో ప్యాకప్ చేస్తారండి. ఆడికి లేని దీవెన నీకు ఎవరిచ్చారు తెలుసా? దేవుడు నీకు ఇచ్చాడు. నీకు చూడడం రావట్లేదు. అన్నిటికన్నా గొప్ప భాగ్యం ఏంటి చెప్పనా? ఆరోగ్యం. నువ్వు ఏం తిన్నా అరుగుతున్నాయి. బయటికి వెళ్ళి చూడు. ఆ డబ్బున్న వాళ్ళు డాక్టర్లు, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్లు చెప్తారు ఏమని, ఏది పడితే తినకో చచ్చిపోతావని. బీపీలు, షుగర్లు, అల్సర్లు, కాలు నొప్పులు, అలాగ అన్ని మంటలు. మనకే పెళ్ళికి వెళ్తాం, బిర్యానీ తింటాం, నచ్చితే కవర్లు వేసుకుని తెచ్చుకుంటాం, మళ్ళీ సాయంత్రం తింటాం, మళ్ళీ ఉదయానికి కొడతాం. 3 సార్లు కదా 4 సార్లు తింటాం. ఏమైనా ఒకసారి తినమని చచ్చిపోతాడు తెలుసా? వాళ్ళకి లేని భాగ్యం ఎవరికి ఇచ్చాడు తెలుసా? మన మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీకి దేవుడు ఇచ్చాడంటే ఈ దేవుడు నీకు ఏం చేస్తాడు నీకు అర్థమవుతుందా? లక్షల రూపాయలు పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని వాళ్ళకి రాత్రులు నిద్ర రాక రోడ్లను తిరుగుతారండి. రోడ్లు, రెస్టారెంట్లు, క్లబ్లు రకరకాల రోడ్లను తిరుగుతారు. మనము తిన్నా కంచం తిన్నకాడ ఉంటుంది, ఇంకా చేయి కూడా ఆరదు. గొప్ప భాగ్యం చెప్పిన కడుపు నిండా తిని కడుపు నిండా నిద్రపోవడం కూడా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. నాకు డ్యూటీ కొత్తలో ఈ జోన్ ఎలక్షన్ జరుగుతుంది. అప్పుడు 2019 ఎప్పుడు పెంటపాడు పోలీస్ స్టేషన్ మేము రిపోర్ట్ చేసాం. ఇక్కడ మచిలీపట్నం ట్రైనింగ్ సెంటర్ నాది. ఈ పెంటపాడు పిఎస్లో నేను రిపోర్ట్ చేశాను. నాకు ఆ ఊరు ఇప్పటికీ ఆ ఊరి పేరు మర్చిపోయానండి. ఆ ఎలక్షన్ డ్యూటీ నేను 2-3 రోజులు ఆ ఊరిలో ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఏ ఊరు నాకు తెలియదు కానీ ఒక చిన్న బోర్డర్ స్కూల్ ఉంటుంది. ఏ ఊరో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అయితే ఆ 2-3 రోజులు ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఈ మిలిటరీ డ్రెస్ వేసుకుని తిరుగుతారు చూసారు, ఈ బ్యాలెట్ బాక్సుల దగ్గర ఈ మాబ్ ఫామ్ అవ్వకుండా కొడుతుంటారు లాఠీలు ఇచ్చుకుని. ఆ టీంలో నేను ఉన్నాను. మాకు ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు మమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు. మొత్తం మేము కారు వేసుకుని మరి అన్ని బూతులు చెక్ చేయాలిగా. ఇలా చెక్ చేసుకుంటాం. మేము కొత్త కుర్రోలు పోలీసులు అందరం అప్పుడు కొత్త కుర్రోలు యాక్టివ్గా ఉన్నాం, తిరుగుతున్నాం. ఈయన అప్పటికే సీనియర్, ఈయన 45 years ఈయన ఉన్నాయి. ఉద్యోగంలో ఈయన చూడాల్సినవన్నీ చూస్తాడు. మేము కొత్త వాళ్ళం కదా, కొత్తగా వచ్చిన మీసాల్లో ఉంది మా వ్యవహారం. ఇప్పుడంతా మేము చాలా హుషారుగా పోలీసులు అంటే ఇంకా తెర మీద హీరోయిన్లా ఫీల్ అవుతున్నాం అన్నమాట. మేము అలా తిరుగుతుంటే అప్పుడు ఆ డిఎస్పీ గారు మనకి అన్ని పొలాలు కదండి మన ఏరియాలో, ఈ పొలాల కొట్టు నుంచి ఇంకో విలేజ్కి వెళ్తున్నాం. మంచి పొలాల లొకేషన్ కనబడింది. ఆ పొలం కొట్ల మీద కొంతమంది నడుస్తున్నారు. ఇలాగ నడుస్తూ ఉంటే ఆ క్యారేజీలు పట్టుకుని చక్కగా లైట్గా సింకులు పడుతున్నాయి. వాళ్ళు నడుస్తున్నప్పుడు ఈ డిఎస్పీ గారు బాధపడితే ఏమన్నారంటే, ఆ లైఫ్ బెటర్ రా, పేరు గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఓ పండుగ ఉండదు, పబ్బం ఉండదు, ఉండదు, అన్ని పరిస్థితులు ఘోరాతి ఘోరం. ఇదిగో అందరూ పండుగలు చేసుకుంటే మనం డ్యూటీలు చేసుకుంటాం. ఉద్యోగం పేరు గవర్నమెంట్ ఉద్యోగం, మా ఫ్యామిలీతో గడపడానికి ఉండదు. ఆడు బెటర్ రా, సాయంత్రం 200-300 తెచ్చుకుని సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతాడు, నచ్చిన కూర వండుకుంటాడు, భార్య పిల్లలతో ముచ్చటకు ఉంటుంది. అడిగి మనకేం జీవితం ఇదేం జీవితం అని ఆ కారు మీద వెళ్తూ వాళ్ళ జీవితాలు బాగున్నాయని డిఎస్పీ గారు పొగుడుతున్నారు. ఆ లైఫ్ ఉంటే బాగుండాలి, లైఫ్ ఒక 4 ఎకరాలు తీసుకుని నేను రిటైర్మెంట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను రా అంటున్నాడు ఆయన. కానీ మనం ఏమంటాం చెప్పిన,
పొలం గొట్ల మీద తిరిగి ఆ కారులు వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి మన జీవితం ఎప్పుడు అలా ఉంటుందో అంటారు. వాళ్ళకే తిరగలేదు చెప్పండి, మనకు అసలు తిరగలేదు. మనకి బాగానండి, మనలా ఉంటే బాగుండా అని వాళ్ళు అనుకుంటున్నారు, మనమేమంటున్నాం. అందుకే అంటున్నాను, అసలు భక్తి అంటే ఏంటో మనకి చెప్పండి. భక్తి అంటే ఏంటి చెప్పనా? ఏమిస్తావు ప్రవ్వా, ఏమిస్తావు ప్రవ్వా అని అడగడం కాదు. ఇచ్చావు ప్రవ్వా చాలు. ఇవి కూడా చెప్పండి లేనోళ్ళు ఉన్నారు ప్రభా. అర్తిమీదేవి గుడికి ఏమిస్తావా అని వెళ్తారు భక్తులు, కానీ నీ భక్తులుగా మేము ఏమిస్తావా అని రాలేదు ప్రభా. మాకు ఇంకా చాలా చేసావు, నీ చిత్తమైతే జరిగించు, లేదా ఉన్న దానిలో తృప్తిగా చూడడం మాకు నేర్పించు. త్వరగా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఇండియాలో 5,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేశారు. 5,000 కోట్లు. పెళ్ళికి 5,000 కోట్లు. 5 కోట్లు కాదు, 5,000 కోట్లు. సెలబ్రిటీలు వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, అన్ని రకాలు వచ్చారు. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, ఇంటర్నేషనల్, WWE ఫైటర్ ఎవరైతే ఉన్నారో జాన్ సీనా వచ్చాడు. జాన్ సీనా, ఈ కురగలు తెలుతుందండి జాన్ సీనా అంటే. ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. ఇంటర్నేషనల్ సింగర్ వచ్చింది, ఆవిడకి 30 కోట్లు ఎంత ఇచ్చారు జస్ట్ సింగింగ్కి. 30 కోట్లు. మన ఊరైనా బాగున్నా ఆవిడది 30 కోట్లు. ఆ ఏరియాకి ఆ ముఖ్యమైన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ సెలబ్రిటీలు అందరూ అక్కడికి వస్తే ఆ సెలబ్రిటీలకి గుర్తుగా, పెళ్లి గుర్తుగా వాచ్ ఇచ్చారు. ఆ వాచ్ ఎంతో తెలుసా? 2 కోట్లు ఒక వాచ్. మనం వెళ్ళినా బాగుంది, వాచ్ 2 కోట్లు అంటున్నా. ఇంత పెళ్లి చేశారా? ఆయన పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు పేరు అనంత్ అంబానీ. రిలయన్స్ జియో బ్యాలెన్స్ చేయించుకుంటున్నాం కదా, మనమే చేసాం పెళ్ళి, మొత్తం వేస్తాం. 5,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేసుకున్నారు. మీరు గమనించండి, ఆ అనంత్ అంబానీ ఎవరైతే ఉన్నారో ఆ అనంత్ అంబానీ 5,000 కోట్లు ఎట్టి పెళ్లి చేసుకుంటే సెలబ్రిటీని, పొలిటీషియన్స్ని, హాలీవుడ్, బాలీవుడ్ అందరినీ పిలిపించాడు. అన్నీ రప్పించగలిగారు. కానీ ఆ అబ్బాయికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? ఏసీలో 2 నిమిషాలు ఉంటే చచ్చిపోతాడు. శీతల ప్రదేశాల్లో 2 నిమిషాలు ఉంటే చనిపోతాడంటే అన్ని కోట్లున్న సెలబ్రిటీలు తెచ్చారు, కొండ మీద కోతుని తెచ్చారు, అన్నీ తెచ్చారు. కానీ వాళ్ళ తేలైనది ఏంటి చెప్పండి? వాడికి లేని కోట్ల రూపాయలు ఉన్న వాడికి లేని ఆరోగ్యం దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు చెప్పు, దీన్ని బట్టి నువ్వు ఎవరిని ప్రైజింగ్ చేయాలి? ఇంకేమిస్తావు బ్రవ్వా, ఇంకేమి? నీ తలకాయ నీకు చాలా ఇచ్చాడు, నీకు చూడడం రావట్లేదు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, నేడిచ్చాడు, చక్కటి ప్రేమ బంధాలు ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు, నీకు చూడడం రావట్లేదు. ఒక దైవజనుడికి కొడుకు పుట్టాడు, మంచి దైవజనుడు. ఆ దైవజనుడు కొడుకు పుడితే గొప్ప దైవజనులు ఉన్నారు సొసైటీలో. కేవలం సత్యమే ఊపిరిగా పీల్చుకుని బతికే దైవజనులు, సత్యాన్ని బోధిస్తూ రక్షణ అనుభవంలో ప్రజలు నడిపించాలని బోధించే దైవజనులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక ఇంకా ఈ భూమండలం అలా తిరుగుతుంది. ఇంకా ఆ దైవజనుడికి కొడుకు పుడితే ఆ కొడుకుని భవిష్యత్తుకు మంచి సేవకుని చేయాలని ఒక ఉన్నతమైన విద్యా వ్యవస్థలో జాయిన్ చేశాడు. ఆయనకు వచ్చే జీతం కూడా ఏముండదు, ఆయనకి సరైన కానుకలు కూడా రావు. కానీ రూపాయి పోగేసి ఆ కొడుకుని చాలా జాగ్రత్తగా చదివిస్తున్నాడు. ఎంత బాగా చదివిస్తుంటే మీరు గమనించండి, ఎంత బాగా చదివిస్తుంటే ఆ కుర్రోడికి రోజు బాక్సులో ఆయనకు పెట్టే ఫుడ్ ఏంటో తెలుసా? సద్దన్నం పెట్టేవాడట. ఈ హై క్లాస్ పిల్లలందరూ రోజుకు టిఫిన్ ఎరైటీ తెచ్చుకుంటారు. ఎరైటీ తెచ్చుకుంటే వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళందరూ కుదురుకుంటారు, పక్కడు బాక్సులు ఏముందో చూస్తారు. వీళ్ళందరూ కూర్చుంటారు కదండి. నువ్వేం తెచ్చారు ఈరోజు టిఫిన్ అంటే, ఈడు ఇడ్లీ, ఈడి పెసరెట్టు, ఈడు ఏదో తెచ్చి, ఇది చపాతి, ఈడు ఏదో చేస్తారు కురుకురేలు, ఎన్ని తెచ్చారు, రకరకాలు తెచ్చి అన్నీ తెచ్చారు. ఈ పాస్టర్ గారు అబ్బాయిని అడిగారు, నువ్వేం తెచ్చారంటే, రోజు ఐటెం తెస్తున్నాడు, సద్దానం తెస్తున్నాడు. పాస్టర్ గారు ఒక పూట వండుతారు, ఆ ఒక్క పూటనే మధ్యాహ్నం తింటారు, మిగిలింది మళ్ళీ సాయంత్రం తింటారు, ఆ మిగిలింది మళ్ళీ సద్దానంగా నానబెట్టి కొడుక్కి సద్దానంగా అదే బ్రేక్ఫాస్ట్గా పంపిస్తాడు. ఇలాంటిది పాస్టర్ గారు మెయింటైన్ చేస్తున్నారు. అందరు రోజు అడుగుతున్నారు, అన్నీ తెస్తున్నారు. ఈరోజు కురగడు ఇంటికి వచ్చి, డాడీ రోజు మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు దీని పేరేటని, అందరు రకరకాల ఐటెం తెస్తున్నారు, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు, దీని పేరేట్ డాడీ, నాకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే పాస్టర్ గారు అన్నారు, నాన్న నీకు సద్దానంతో ఇబ్బందా, నేమ్తో ఇబ్బందిరా అని అడిగాడు. నాకు ఐటమ్ అంటే ఇష్టమే డాడీ, నాకు సద్దానంతో ఇబ్బంది కాదు, దీని పేరేట్ అడుగుతున్నారు, ఏం చెప్పనని అడిగాడు. ఆవిడ పాస్టర్ గారు ఏమన్నారంటే, నువ్వేమంటాను వాళ్ళు ఏమడుగుతా అడగనే, ఈ టేస్ట్ అదిరిపోద్దని చెప్పు, ఈసారి వాళ్ళు అడిగినప్పుడు నీకు పేరే కదా కావాలి, వాళ్ళకి ఏం చెప్తావంటే దీని పేరు కోల్డ్ రైస్ అని చెప్పు అన్నాడు. ఏంటట? కోల్డ్ రైస్ అంటే సద్దానం అని, కోల్డ్ రైస్ అని చెప్పాడు. ఈ కుర్రగాడు చెప్పాడు, మళ్ళీ అడుగుతున్నారు ఏం తెచ్చారు అంటే,
ఈ పెరుగు కలిపి కోల్డ్ రైస్ అంటే సద్దనం తెచ్చాడు. ఈ సద్దను అందరూ చూస్తున్నప్పుడు ఏంటంటే డిఫరెంట్గా ఉంటుందంటే ఆడు అంటున్నాడు, ఇది ప్రపంచంలో ఎవడో చేయలేడు, మా డాడీయే చేస్తాడు అన్నాడు. అరే అంత బాగుంటుంది, అంత స్పెషల్ అంటే జస్ట్ ఒక స్పూన్ పెట్టుకుని రాని, ఆ స్పూన్ నాలుగు మీద పెట్టిన ఈ ఐ క్లాస్ ఫిగర్లకి ఈ బజ్జీలు తినే బ్యాచ్కి సద్దాన్ని తెల్లగా ఆ నోటి మీద పెట్టిన అది కూల్గా కరిగిపో, అరే భలే నైస్గా ఉందిరా, ఇదేంటంటే దీని పేరు కోల్డ్ రైస్ అన్నాడు. అప్పుడు ఈ కూరగాయలందరూ ఇంటికి పోయి సంతూరు మమ్మీలు ఉంటారు కదండి, ఈ సంతూరు మమ్మీ చెప్పారు, మమ్మీ నాకు రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చెప్పండి కోల్డ్ రైస్ కావాలని. కానీ వాళ్ళ మమ్మీకి అర్థం అవ్వట్లేదు, యూట్యూబ్లో ఎతికెత్తుంది, గూగుల్లో ఎతికెత్తుంది. కోల్డ్ రైస్ అంటే రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రైడ్ రైస్ తెలుసు, చెప్పండి బాస్మతి రైస్ తెలుసు, ఇంకేమైనా చెప్పండి రకరకాల రైస్ తెలుసు, కోల్డ్ రైస్ తెలియదు వాళ్ళకి. ఈ కోల్డ్ రైస్ ఏంట్రా మాకు తెలియట్లేదంటే, రేపు అది కానీ పెట్టకపోతే మేము స్కూల్కి వెళ్ళాం మమ్మీ అని 4-5 కుర్రోళ్ళు ఇబ్బంది పెడితే ఈ మమ్మీలు అందరూ స్కూల్కి వస్తారు, బాబు నువ్వేదైతే తెస్తున్నావంటే ఏంట్రంటే, అవును అది మా డాడీ మాత్రమే చేస్తాడు. ఏంట్రా బాబా అది ఏంటని అడిగితే అప్పుడు సద్దనం అని జీవించారు. సద్దన్నమా అన్నారు, మమ్మీ మాకు అదే కావాలన్నారంట. ఇప్పుడు చెప్పండి, ఆ పాస్టర్ గారు నిజానికి బాధపడాలి, దేవా నీ పరిచర్య చేస్తున్నాను, నా బిడ్డకి సరైన టిఫిన్ కూడా పెట్టలేకపోతున్నాను బాధపడ్డా? బాధలను కూడా కొడుకుతో కలిసి నవ్వుకుంటూ తృప్తిగా బతికేస్తున్నాడు. చెప్పండి, బాధలను కూడా కొడుకుతో కలిపి తృప్తిగా బతికేస్తున్నాడు. చూసారా, అది భక్తి అంటే, గుర్తుపెట్టుకోండి. నాకు సద్దనమే పెట్టావు ప్రభా, నీ సేవ చేస్తున్నాను, నాకు బిర్యానీ కూడా ఒక పూట నా బిడ్డకెట్లయిపోతుందండి, నేను ఎవడో సేవ చేయమంది నన్ను అడిగితే. ఉన్న దాంట్లో సర్దికిపోవడమే చెప్పండి భక్తి. ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు, ఇది కూడా జరగని వాళ్ళు ఉన్నారు, ఇది భక్తి. మనం ఎప్పుడైతే కంటి నిండా నిద్ర, కడుపు నిండా మనం తినగలిగే అన్నం ఎప్పుడైతే దేవుడు ఇస్తున్నాడో అదే గొప్ప దీవెన. కిందకు ఒక మాట అంటున్నాడు చూడండి, ముగించేద్దాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రం గలవారి ఉండి వాటితో తృప్తితో ఏమీ తేలేము, ఏం పట్టుకెళ్ళిపోలేము. పౌలు గారు ఇంత పెద్ద పరిచర్య చేస్తే పౌలు గారికి దేవుడు ఇచ్చింది చెప్పినా, ఆ పూటకి అన్నం పెట్టాడట, ఆ పూటకి బట్టిచ్చాడట, ఇంతకు మించి ఏమీ లేదట దేవుడు. అంత పెద్ద పరిచర్య చేసిన అపోస్తులకే ఆ పూటకి ఫుడ్, ఆ పూటకి గుప్పిడి మెతుకులు పెట్టాడు, ఆ పూట కట్టుకోవడానికి బట్టిచ్చాడు. మనకే ఇల్లు, వాకిలు, ఫర్నిచర్, బైక్స్ ఎన్ని ఇచ్చాడండి. ఇన్ని ఇచ్చినా కానీ తిరిగేసి ఏమని అడుగుతాను తెలుసా, ఇంకా ఏమి ఇస్తావు ప్రభు అంటే, పౌలు గారి కన్నా ఎక్కువ ఇచ్చాడు, ఎక్కువ మాట్లాడవంటే. అపోస్తుల కన్నా ఎక్కువ ఇచ్చాడు, నువ్వు ఎక్కువ మాట్లాడంటే. వాళ్ళకి ఎకరాలు ఉన్నాయా, వాళ్ళకి స్థలాలు ఉన్నాయా, వాళ్ళకి ఇల్లు ఉన్నాయా, వాకులు ఉన్నాయా, సమస్తము పెంటగా వదులుకొని వచ్చారు. పూట అన్నం తిన్నారు, గుప్పడి మెతుకులు తిన్నారు, కట్టుకున్న బట్టతో సువార్త చేసుకుంటే బతికారు. వాళ్ళకన్నా ఎక్కువ ఇచ్చారు, ఇంకేం కావాలని అడుగుతున్నావు. ఇంకా ఏమిస్తావు ప్రభా, ఇంకా ఏమిస్తావు ప్రభు అంటే, నేను తిరిగే చివరికి ఒక మాట చెప్తున్నాను, అన్నిటికన్నా గొప్పది ఏంటో తెలుసా, మన దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వాలి, రక్తాన్ని కాచాడు, ఇంకేమి ఇవ్వాలి, అన్నిటికన్నా అడిగిన దానికన్నా గొప్ప త్యాగం చేశాడు, ఇంకేం కావాలి. ఈ భూమి మీద అన్నం ఉన్నా లేకపోయినా, నీడున్నా లేకపోయినా, కొంతకాలం మీరు ఓర్చుకోండి, మీ కన్నీళ్ళు దిగమింకోండి. ఒక నూతన యుగం రాబోతుంది. అక్కడ సూర్యుడు ఉండదు, వెలుగు ఉండదు, చెమట ఉండదు, బాధ ఉండదు, రోగం ఉండదు, ఇబ్బంది ఉండదు. ఒక నూతన యుగం రాబోతుంది. అక్కడ తీసుకెళ్ళడానికి మరలా రాబోతున్నాను. మీ పాపాలు కడిగేయడానికి మరణించాను, తిరిగి లేచాను, మరలా ఒక రోజు ఇలాంటి వాగ్దానం ఇచ్చాడు. ఇంకేం కావాలి నీకు చెప్పు. ఇన్ని చేసి దేవుడు ఇంత జరిగించినా ఇవన్నీ గాలి కుదిలేస్తాం. బయట వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళి ఏమైతే గొంతమ్మల కొడుకులు అడుగుతారో చెప్పండి. ఇంత చెప్పిన తర్వాత మీరు ఏమంటారంటే, రాత్రి ఆ కుర్రోడు ఏం చెప్పాడంటే, నాకు సర్టిఫికేట్ ఇస్తారు, ఆ కుర్రోడు ఏం అడగొద్దు అన్నాడండి అని. నేనేం అడగొద్దు అంటలేదు, గుర్తుపెట్టుకోండి. నీకు అర్థమైతే అడగు, నీకు లేకపోతే దేవుడికి నీకు సంబంధించింది, కానీ ఉన్నా కూడా చూడడం రాకుండా మాత్రం అడగొద్దని చెబుతున్నాను. మరో మాట చెప్తున్నాను. మరి ఎలా అంటే, మొదట ఆయన రాజ్యం ఏంటో తెలుసుకో, ఆయన నీతి ఏంటో తెలుసుకో, ఏ సమయానికి ఏం కావాలో చెప్పండి, ఆయన చూసుకుంటాడు. ఆయన ఆజ్ఞ ఏంటో నేర్చుకో, ఆయన వాక్యం ఏంటో నేర్చుకో, ఆయన గ్రంథం ఏంటో తెలుసుకో, ఆయన మనసు ఏంటో తెలుసుకో, ఏ సమయానికి ఏం కావాలో నేర్చుకో, తగిన సమయం ముందు నీకు ఏమేం కావాలో చెప్పండి, ఆయన అనుగ్రహిస్తాడు. ఏది అడిగినా ఇస్తాడు ఆయన. కానీ అడిగే ముందు గుర్తుపెట్టుకో, నీకు అవసరమో లేదో చూసుకొని దేవుడిని అడగాలి, వద్దో చెక్ చేసుకో. ఇప్పుడు చెప్పండి, దేవుడి దగ్గరికి ఎందుకు రాకూడదంటే, ఆ గుడుల దగ్గరికి పోతున్నట్టు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. పౌలు బాధపడుతున్నాడు. ఏ సత్యం చెప్పైతే ప్రజలను సంఘాన్ని కట్టానో, మళ్ళీ సత్యం చెప్పకపోతే ప్రజలు మళ్ళీ తిరిగి ఎక్కడ పోతారో చెప్పండి, మళ్ళీ ఆ పాత మూఢనమ్మకాల్లోకి పోతారు. దేవుళ్ళో ఉన్నామనుకుంటారు, కానీ అవే ప్రాక్టీసులు మళ్ళీ తెర మీదకి తెస్తారు. తేవట్లేదా చెప్పండి, తేవట్లేదా? ఏదైనా హౌస్ ఓపెనింగ్ జరిగిందనుకోండి, హౌస్ ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు బయట వాళ్ళు ఆవుని తీసుకొస్తారు, ఆవుని లోపలికి, అది వాళ్ళ నమ్మకం,
ఆవుని తీసుకొచ్చి దాన్ని అలా తిప్పి అది ఇది వేస్తే వాళ్ళకి మంచి వాళ్ళకి అది వాళ్ళ నమ్మకం. ఒక ఆవిడ ఈ మధ్య ఆ పిల్లని ఉయ్యాలు వేసి ఊపేస్తుంది, ఆవు పిల్లని ఇలాగ లిగుతుంటూ ఊపేస్తుంది, ఉండు అమ్మా ఉండు అని. అది వాళ్ళకి మంచి. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనా, ఆ గదుల్లో ఆవుని తిప్పారు, మనోళ్ళు ఏం చేస్తారంటే గదిలో ఎవరిని తిప్పుతారు చెప్పండి? పాస్టర్ గారిని తిప్పుతారు. ఎవరిని తిప్పుతారు? రోజు ఇది ఎక్కడదో కాపీ కొట్టినట్లేదు. ఈ ప్రదర్శనలు ఎక్కడవే? కుదిరింగా కట్ చేసి కుదిరింగా నిలబడి సంఘం అంతా ప్రార్థన చేసుకోండి, ఇలా రౌండ్లు కొడుతున్నారంటే ఇది ఎక్కడది? అదే చెప్తున్నాను, సత్యం తెలియకపోతే తెలియకుండా ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఆ పద్ధతుల్లోకి వెళ్తాం. మా ఊర్లో సత్యం తెలియకో మరి ఏమనుకోవాలి తెలియదు, కానీ ప్రార్థన చేసి భోగమంటే వేసారు మా ఊర్లో. అది వ్యవహారం. కాబట్టి సత్యం తెలియకపోతే వంశాలు పిచ్చి వస్తాయి, సత్యం తెలియకపోతే గొడవలు వస్తాయి, సత్యం తెలియకపోతే రాజకీయాలు వస్తాయి, సత్యానికి పెద్ద పెట్టకపోతే వాయు వరుసలు మర్చిపోతారు, పెద్దల బాధ్యతలు మర్చిపోతారు, సత్యం తెలియకపోతే ముసలమ్మ ముచ్చలు పెట్టుకుంటారు. సత్యం తెలిస్తే అన్నిటికీ చెప్పండి సమాధానం పడుతుంది. అందుకే సత్యాన్ని ఎత్తుపట్టుకోండి. చెప్పే నా చేతిలో బైబిల్ పెట్టాడు, వినే నేనేం చెప్తాను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. సత్యమే ఊపిరి, సత్యం వరకు బతకండి. సత్యస్వరూపమైన యేసుడు త్వరలోనే రాబోతున్నాడు. సత్య సంబంధమైన సంఘాన్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ సత్యమందు బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.